హాయ్ అండి. ఈరోజు నేను కొర్రమీను చేపల పులుసు చేశాను. మా శ్రీకాకుళం సైడు ఈ చేపను సవడ అంటారు. ఇక్కడ బెంగాల్లో సోల్మచ్ అంటారు. ఇక్కడ కొర్రమీను చేపలు కేజీ 400. ఈ స్టైల్లో ఎంతమంది చేపల పులుసు చేస్తారో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎవరైనా ట్రై చేయకపోతే ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇది నేను ఫుడ్ ఆన్ ఫార్మ్ ఛానల్లో బాబాయ్ గారి రెసిపీ చూసి ట్రై చేశాను. ఇది తెలంగాణ స్టైల్ కొర్రమీను చేపల పులుసు అంట. ఫస్ట్ నేను చూపించిన దినుసులన్నీ ఫ్రై చేసుకొని పొడి చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లి కాల్చుకొని దాని మీద పొట్టు తీసి ముక్కలుగా కోసి అందులోనే పచ్చల్లం కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసి జీలకర్ర పచ్చిమిర్చి చీలికలు ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై అయిన తర్వాత ముందుగా చేసిన ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అందులోనే ఉప్పు పసుపు కారం వేసి కలిపి ఆయిల్ పైకి తేలినంత వరకు వేయించుకోవాలి. తర్వాత అందులోనే చింతపండు రసము అండ్ పులుపుని అడ్జస్ట్ చేసుకోవడానికని కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత అందులోనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న కొర్రమీను చేప ముక్కల్ని వేసుకోవాలి. చేప ముక్కలు వేసిన తర్వాత ఇంకా గరిటతో కలపకుండా కడాయిని తిప్పుకోవాలి. ఇంకా అందులోనే కొంచెం అంత కరివేపాకును వేసి మూత పెట్టి చేప ముక్కల్ని ఉడికించుకోవాలి. ఆయిల్ బాగా పైకి తేలినంత వరకు మీడియం టు లో ఫ్లేమ్ లోనే 15 to 20 minutes ఉడికించుకోవాలి. ఇంకా ముందు మనం చేసి పెట్టుకున్న మసాలాని ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకొని ఇంకో 5 minutes ఉడికించుకోవాలి. ఫైనల్ గా కొత్తిమీర వేసుకుంటే తెలంగాణ స్టైల్ కొర్రమీను చేపల పులుసు రెడీ అయిపోయింది. కాస్త చల్లారిన తర్వాత తిన్నాము. టేస్ట్ సూపర్. బాయ్ బాయ్.